తొలి ఏకాదశి పండగ రోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ ముగిరి ఆధ్వర్యంలో వారి స్వగ్రామం అలిరాజ్పేటలో 30 మొక్కలు నాటారు. హర్తసేన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ ముగిలి మాట్లాడుతూ తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని ఏనుగుల అమృతమ్మ మరియు కుటుంబ సభ్యులు వారి ఇంటి ప్రాంగణంలో 30 మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి ఈ ప్రకృతిని కాపాడాలన్నారు. ప్రతి పండుగ రోజున ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని, ఈ ప్రకృతిని కాపాడాలన్నారు. మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగదేవ్పూర్ మండల హర్తసేన కోఆర్డినేటర్ లోకేష్ ముగిలి, కాటేపల్లి కృష్ణారెడ్డి, భవానీ, మణివర్ధన్ రెడ్డి, సతీష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సురేష్ చారి, అశోక్ గౌడ్, వెంకట్చారి, శేఖర్, చింటూ, ఆనంద్ రెడ్డి పాల్గొన్నారు. నమస్కారం. On the occasion of Toli Ekadashi, we have planted 30 trees in our neighborhood. After thanking my grandma and our XMP for giving us this opportunity to plant trees. Trees are essential to environment and helps produce oxygen and are essential to our youth. I hope everyone else follows our example and keep planting the plants in the neighborhood. Thank you. అలిరాజ్పేట గ్రామంలో మా ఇంటి దగ్గర మా ప్లేస్లో మేము ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా 30 మొక్కలను నాటాము. అందరూ వీలైనంతలో సమయం వృధా చేయకుండా అందరూ మొక్కలను నాటి వాతావరణాన్ని అభివృద్ధి చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు తొలి ఏకాదశి పండుగ రోజున నా గ్రామం అలిరాజ్పేటలో గౌరవనీయులు పెద్దలు ఏనుగుల అమృతమ్మ గారు మరియు వారి సభ్యులందరూ కూడా ఈరోజు 30 మొక్కలు నాటడం జరిగింది. పండుగ రోజు ఒక 30 మొక్కలు నాటడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా వృధా ఖర్చు చేయకుండా ఎలాంటి కార్యక్రమాలైనా ఎలాంటి పండుగ రోజులైనా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా గ్రామ పెద్దలు, గ్రామ హరిత సైనికులైనటువంటి మా వెంకట్చారి గారు కావచ్చు, మా మధుసూదన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన మా లోకేష్ రెడ్డి గారు, కేకే రెడ్డి గారు, అశోక్ గౌడ్ గారు, సురేష్ చారి గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అందరికీ కూడా వారి యొక్క పండుగ రోజు ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా సమయాన్ని ఇచ్చి మొక్కలు పెట్టడానికి ఈరోజు వచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేక ఉదాహరణ తెలియజేస్తూ ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు జోగినపల్లి సంతోషరావు గారికి ఈ ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.